ఫ్యూచర్లో మనకి బెజ్జం కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. రెండో స్టేజ్ వేసినప్పుడు మళ్ళీ మనమే వెళ్తాం. పని చేస్తాం కాదండి, పని మళ్ళీ తేడా రాకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి నెక్స్ట్ ఆ చుట్టుపక్కల మన పనులు వస్తాయి. ఒక్కొక్కరు దింస గట్టిగా వేసేసి పైపులను పాలగొట్టేస్తూ ఉంటారు. చెక్ చేసుకోండి బెస్ట్ ఎప్పుడు కూడా. ఫస్ట్ ఈ బేస్మెంట్ మాసం వేసే ముందు శానిటైజర్ చేసే కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఏం చేశారు ముందు మీరు చూడలేదా అంట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చి 20 యూనిట్ల స్లాబ్కి రెయిన్ వాటర్ ఎలా లైన్ చేయాలి. అలాగే ఈ బిల్డింగ్లో మనం ఆల్రెడీగా 2 వీడియోలు చేసాం అనమాట. ఇది తూర్పు ఫేసింగ్ బిల్డింగ్ అనమాట, మీకు హెల్ప్ అవుతుంది. తూర్పు ఫేసింగ్ బిల్డింగ్కి మనకి బేస్మెంట్ ముందు ప్లాన్ ఎలా అనేది ఒక వీడియో చేశాను. అలాగే ఆ గ్రౌండ్ ప్లంబింగ్ అంతా కూడా ఒక వీడియో చేశాను. మీరు ఆ 2 వీడియోలు కూడా కుదిరితే ఎన్కట్లో ఇస్తాను, లేదనుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోకి ఆ 2 వీడియోలకి చాలా లింక్ ఉంటుంది అనమాట, ఈ ఒకే బిల్డింగ్లో ఈ 3 వీడియోలు కూడా. సో అలాగే మనం ఆల్సి లేకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటరీ మాత్రం ఛానల్ ఉంటే అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇదేనమాట మనం వీడియోకి అయితే వచ్చేసాం. ఈ బిల్డింగే మనం ఆల్రెడీగా ఈ బిల్డింగ్లో చెప్పాను కదా మీకు 2 వీడియోలు చేసామని. సో మనం బేస్మెంట్లోనే చేస్తామన్నమాట శానిటరీ వర్క్ మొత్తం కూడా. మనం ఫస్ట్ ప్రాపర్ ప్లానింగ్ అయితే తీసుకుని వాళ్ళ దగ్గర మ్యాప్ తీసుకొని దాని ప్రకారంగా బేస్మెంట్లోనే చేసేసి వాళ్ళు ఏంటంటే మొత్తం సప్లై చేసుకున్నమాట మాస్కాంక్ అనేది. సో ఇప్పుడు రెయిన్ వాటర్ కింద నిలబెట్టి అప్పుడు వదిలేసాను. చూడండి, దాని మీద మనం ఈ రెయిన్ వాటర్ అయితే చేసామన్నమాట. సో ఇలాగ 20 యూనిట్ల స్లాబ్ అనమాట. 20 యూనిట్ల స్లాబ్కి రెయిన్ వాటర్ ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియో చూపిస్తాను. చూడండి, అలాగే మనకు నాంగల్ పైపు ఇచ్చాము, కింద ఆరంగం అయితే లైన్ చేసాం. చూడండి, ఇలా డోటీ ఇచ్చి మనకి ఈ సైడ్ పాయింట్ అయితే కావాలి ఖచ్చితంగా ఫ్యూచర్లో అనమాట. అలాగే ఇక్కడ స్లాబ్ ఏరియా ఎక్కువ కాబట్టి వాటర్ అక్కడ ఉంటుంది కాబట్టి 2 పాయింట్లు ఇచ్చాం, అంటే మొత్తం 3 పాయింట్లు అయిందనమాట. ఇక్కడ ఈ 20 యూనిట్ల స్లాబ్కి వచ్చి ఈ రెయిన్ వాటర్ పాయింట్లు అనేది 3 పాయింట్ల ద్వారా నీళ్ళు స్పీడ్గా కిందకు వచ్చి కింద ఆరంగాలు అనమాట. మ్యాన్ హోల్ కింద గ్రౌండ్ లైన్ అంతా కూడా మనం ఆరంగాలు చేసాం. దానివల్ల మనకి ఈ రెయిన్ వాటర్ అనేది స్పీడ్గా అవుట్ అయిపోద్ది అనమాట. సో మీకు చూపిస్తాను. రెయిన్ వాటర్ అనేది స్ట్రైట్ లైన్లో మనకి సాకెట్ పైప్ మొక్క వేసుకోవాలన్నమాట. ఈ సాకెట్ పైప్ మొక్క వేసుకుంటే ఏమవుతుందంటే ఫ్యూచర్లో 2వ స్టేర్ కూడా దాని నుంచి రన్ చేసుకోవచ్చు. లేదనుకోండి మనం మామూలుగా సాకెట్ లేని మొక్క పెట్టామనుకోండి, పైప్ మొక్క, మళ్ళీ అక్కడ స్లాబ్ ఏజ్ కింద కొట్టుకొని అంతా కంపు అనమాట. ఎందుకంటే వీళ్ళ కింద సీలింగ్ చేసేస్తారు. గుర్తుంచుకోండి, ఈ వీడియోలో చాలా కీలకమైన పాయింట్ ఇది. కింద సీలింగ్ చేస్తున్నప్పుడు పైన పాయింట్ ఇచ్చినది సాకెట్ ఎత్తుకొని, అంటే స్ట్రైట్ లైన్ మీద సాకెట్ పైప్ మొక్క అయితే సెట్ చేయండి. ఇది వచ్చి మనకి వాష్ బేసిన్ పాయింట్ అనమాట. ఈ వాష్ బేసిన్ పాయింట్ అనేది మనం అప్పుడు గోడలు లేవు కదా, బేస్మెంట్లో చేసాం కాబట్టి ఇప్పుడు పెడతాం అనమాట దాన్ని. సో అలాగా ఈ గదికి సెంటర్ అనమాట. ఈ బాత్రూంలో వచ్చి వాష్ ఏరియాలో పెడతాను, అంటే డ్రెస్సింగ్ రూమ్లో పెడతాను. ఆ డ్రెస్సింగ్ రూమ్ సెంటర్ చేసి పెడతాను అనమాట. అలా కన్సిల్ చేసుకుని నీట్గా ఉంటుంది అనమాట. ఈ అలమరలో ఉన్నాయి కదా, అవి కుట్టించేస్తారు. ఆ తిన్నంగా గ్లాస్ పెట్టించుకుంటారు అనమాట, అంటే అద్దం పెట్టించుకుంటారు. సో ఈ బాత్రూమ్ అంట ఇంతవరకు చేసేసాం మనం ఆల్రెడీగా. మనం అంతే చెప్తున్నా, ఇప్పుడు కూడా పని చేసే ముందు ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా అవసరం. అందుకే ఈ వీడియోకి మీకు 2 వీడియోలు ఇస్తాను, అంటే ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగు ప్లానింగ్ ఎలాగా, ఈ బిల్డింగ్ సంబంధించింది అది కూడా, అలాగే గ్రౌండ్ వర్క్ ఎలాగా, ఈ 2 వీడియోలు కూడా మీకు ఎన్కాస్లో పెడతాను, తప్పకుండా చూడండి. సో ఇప్పుడు ప్యాకింగ్ అనమాట. చూసారు కదా, మీకు సాకెట్ మొక్క పెట్టమని చెప్పాను. స్ట్రైట్ లైన్ అనమాట ఇది. ఈ స్ట్రైట్ లైన్లో కంపల్సరీగా సాకెట్ పైప్ మొక్క అయితే పెట్టుకోవాలన్నమాట. ఫ్యూచర్లో మనకి బెజ్జం కొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. 2వ స్టేజ్ వేసినప్పుడు మళ్ళీ మనమే వెళ్తాం శాండ్ అవుట్ చేయడానికి. అందుకనే సాకెట్ పైప్ పెట్టుకోవాలి. 20 యూనిట్లు స్లాబ్ కదా, అందుకే మనం 3 పాయింట్లు అయితే పెట్టామన్నమాట. ఆ 3 పాయింట్ల కోసం మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. చూడండి, ఈసారి మనం కూడా పాయింట్ ఎందుకు ఇచ్చాం, అక్కడ 2 పాయింట్లు ఇచ్చాంగా. సో ఏంటంటే ఫ్యూచర్లో ఇది వీళ్ళకి వాటర్ వస్తుంది అనమాట. అప్స్టేర్ వేసుకున్నప్పుడు ఈ ఫ్లోరింగ్ అనేది ఈసారి మనకు వాటర్ పెట్టుకుంటారు. అది ఒకటి రన్నింగ్ అవుద్ది, ఒకటి అక్కడ ఉండొచ్చు. అంటే మన వీళ్ళు ఇంట్లో నీళ్ళు కడుక్కున్నా కావాలన్నమాట. అంటే వీళ్ళ విలేజ్ అనమాట, వాళ్ళ ఇల్లు కడుక్కున్నప్పుడు నీళ్ళు పాయింట్ కావాలని అడుగుతారు. మీకు కావాలంటే కింద కూడా చూడండి, రెయిన్ వాటర్ పక్కన ఒక 2 డోర్ బెడ్ ఉంటుంది. లోన్ న్యాంట్రా పెట్టనమాట, నీళ్ళు ఎప్పుడు కడుక్కుంటాకి. లోన్ కూడా వీళ్ళకి జాయిలు ఉంటాయి. సో ఇప్పుడు మనం స్లాబ్ హౌస్ ప్యాకింగ్ అయితే చూపిస్తాను. స్లాబ్ హౌస్ ప్యాకింగ్ చూసుకొని ఒకసారి వీడియో సరిగ్గా చూడండి. మనం చుట్టూరు కూడా ఇక్కడ వాటర్ నిల్వ ఉండే ఉప్పు పొర అంతా కొట్టేసాం అనమాట. ఆ ఉప్పు పొర కొట్టేసిన తర్వాత మనం ఆ స్లాబ్ మీద మనం ప్యాక్ చేసుకోవాలి, అప్పుడు మనకు లీక్ అవ్వదు. సో అలా కొట్టేసిన తర్వాత లీక్ అవుతుండకుండా మనం ప్యాక్ చేయాలంటే చూడండి, అలాగా మనం చిక్కటి ఉండ్రు ఫస్ట్ మనం బ్రష్తో నీట్గా రాసి ఆ తర్వాత కాంక్రీట్ ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట. ఆ సంచు పెట్టాం కదా, అది కొంచెం కింద కుక్కొని చేసుకోవడం బెస్ట్ అనమాట. కాంక్రీట్ కలుపుకోవాలండి, 1 పాలు సున్నం కలుపుకోవాలి. మనకి ఒక బాల్ సిమెంట్ వేసి మనం చక్కగా బేబీ చిప్స్ అయితే బెస్ట్ అండి. నేను బేబీ చిప్స్ లేక ఉన్న పెద్ద కంకర వాడాల్సి వచ్చింది, కానీ గట్టి కూరుకోవాలి కిందకి. సో సైడ్లు కూడా మనం ఒండ్రు అంటించాం కదా, దానికి అంటరాలన్నమాట.
బాగా రుద్దాలి టాయ్ పెట్టి. అప్పుడు ఏమవుతుందంటే టచింగ్ ఉంటుంది మనం కొట్టిన బెజ్జానికి ఇప్పుడు వేసే కాంక్రీట్కి. సో పాలిషన్ అయితే రాజీ పడకండి. సిమెంట్ లేకపోతే అవసరం తెచ్చుకోండి, నష్టం లేదు. ఒక వంద గారు ఒక బాల్స్ సిమెంట్ ఎక్కువ వాడతాం అంటే ఏమనరు. రేపు పొద్దున్న లీక్ అవుతుందంటే మనకి పేరు పెడతారు, మనకి పనికి బ్యాడ్ వస్తుంది అనమాట. ఇది మెయిన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పని చేస్తాను కాదండి, పని మళ్ళీ తేడా రాకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి నెక్స్ట్ ఆ చుట్టుపక్కల మనకు పనులు వస్తాయి. సో అలా చేసిన తర్వాత మనం బీడ్ జాలు అయితే పెడతాం దీంట్లో. రెయిన్ వాటర్కి ఎక్కువ నాకు తెలిసి బీడ్ జాలు వాడండి, లేదంటే మీకు అందుబాటులో స్టీల్ జాలీలు ఉంటాయి. స్టీల్లోనే ఇదే బీడ్ టైప్లో ఉంటాయి అనమాట. మామూలుగా బాత్రూంలో కణాలుగా ఉండే జాలీలు అయితే వాడకండి, స్పీడ్గా లాగదనమాట రెయిన్ వాటర్ అనేది. ఇవి అయితే స్పీడ్గా లాగేస్తాయి, ఏమైనా చిన్న చిన్న ఆకులు ఏం పడినా లాగేసుకుంటుంది అనమాట, ఆ గాలిలోంచి వెళ్ళిపోతాయి. ఇబ్బంది లేదు. మనం కింద ఆరంగ పైప్ లైన్ చేసాం మొత్తం అంతా కూడా చూసారు కదా. సో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటేషన్ వీడియో మాత్రం మన ఛానల్లో ఉంటాయి అనమాట. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది పని నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుద్ది అనమాట. సో వాష్ బేసిన్ అనమాట, చెప్పాను కదా మీకు కిందాక. అంటే కిందాక కొంచెం తేడా ఉంటే సరి చేసాం. అది మీకు డ్రెస్సింగ్ రూమ్లో అనమాట ఈ వాష్ బేసిన్ అనేది. ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్లో ఇప్పుడు మీకు చూపించిపోయేది. చూడండి మాస్టర్ బెడ్రూమ్ అది. ఇది ఇందాక చూపించిందండి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో తర్వాత ఇవి కూడా మేము రాసేస్తామండి. ఇప్పుడు ఏలూరులో ఏంటంటే శాండ్ వర్క్ చేసిన వాళ్ళే మొత్తం సివిల్ వర్క్ కూడా చేస్తారు. ఈ పైపులకు సంబంధించిన ఈ ప్యాచ్లే కానీ కన్నాలే కానీ మొత్తం. సో ఇక్కడ మనకి ఈ ఏసీ వాటర్ లేదా ఈ కిచెన్లో వాటర్ అనేది చూస్తూ ఉంటాం, నీళ్ళు కొట్టి లైన్లు ఎలా నడుస్తున్నాయా ఏంది. సో ఇలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మాసానికి వేసే ముందు చేసాం కదా, ఒక్కొక్క లైన్ దింస గట్టిగా వేసేసి పైపులను తాళగొట్టేస్తూ ఉంటారు. చెక్ చేసుకోవడం బెస్ట్ అండి ఎప్పుడు కూడా. ఫస్ట్ ఈ బేస్మెంట్ మాసానికి వేసే ముందు శానిటైజ్ చేసినప్పుడు కంపల్సరీగా ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఓకే అయినా అప్పుడు మనం మిగతా పని చేసుకోవడం బెస్ట్ అండి, గుర్తుంచుకోండి. ఇలాగా లేదు మనం చెక్ చేసుకోదనుకోండి, వీళ్ళు రేపు పొద్దున్న టైల్స్ వేసేస్తారు, ఏమైనా స్టక్ అయిందని పాల్గొట్టారంటే ఇప్పుడు మనకు బ్యాడ్ అనమాట. ఏం చేశారు ముందు మీరు చూడలేదా అంటారు. చెప్పాను కదా మీకు, ఇలాగా వాష్ బేసిన్ పాయింట్ పెట్టిన తర్వాత ఇలాగ ప్యాచ్లో రాసేసుకుంటారు అనమాట. ఆ రాసేటప్పుడు టైల్స్కి వాళ్ళకి ఇబ్బంది లేకుండా రాసుకోవాలి. సో ఇందాక బెజ్జం పుచ్చాం కదా, వెంటనే ఆ రోజే వెంటనే ప్యాక్ చేసుకుంటే లీకేజ్లు అవ్వనమాట ఎక్కువ. బెజ్జానికి పికప్ అనేది బాగుంటుంది. అలాగే డోరు చూసుకోవాలి, మనం డోర్ టీ వాడాం కదా, ఆ డోర్లు కూడా టైట్ చేసుకోవాలి. వీళ్ళు సీలింగ్లు వేస్తారు, ఏ చిన్న పొరపాటు జరిగిన రేపు పొద్దున్న సరి చేయలేం. సో ఇక్కడ ఏసీ పైప్ అనేది మేము సప్టాలో అంటే ఇతరులు చేసిన పైలిపోయిందంట చెప్పారు వాళ్ళు. 2 చోట్ల పైలిపోయిందంటే మళ్ళీ ఎలాగో అంగుళం పైపే కదా, ఫ్లోరింగ్లో ఎలాగో బాత్రూమ్ ఫ్లోరింగ్లో మీకు 2 అంగాలు సున్నం పడుతుంది, దాంట్లో కవర్ అయిపోద్ది అనమాట. వెనక ఏసీ పైప్ ఇచ్చాం చూసారు కదా, పాత కింద అనమాట. ఇది కొత్తది, పైన వేసిందని కొత్తది అనమాట. ఏసీ కూడా ఇచ్చేసుకోవచ్చు బాత్రూంలోకి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయకుంటే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.